రే సత్య, తెలుగు ఎందుకు రూమ్లో పెట్టుకున్నావు? నా తప్పేలేదు స్వామి, మొత్తం వాడిదే. నేనే నేను లేపుదామని. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? లైఫ్ నిద్రతో వేస్ట్ చేయకూడదురా. ఎలాగో చచ్చకి పూర్తిగా పడుకుంటావు కదా. నువ్విప్పుడు ఎస్ఎంపీసీలో ఉండవు. సరే కానీ ఈ ఊరిని కలపాలంటే ఏం చేయాలరా? ఆ వీరముత్తు క్యాసులు ఒకటేదే గాని ఊరు కలవదరా. మా మామయ్య మూర్ఖుడురా, మాట విండవు. ఇంకెలా కలపాలి? బిర్యానీ తింటావా? ఆ ఏడా ఎందుకురా బిర్యానీ పేరుతో నన్ను చౌక్ దగ్గర తెస్తావు? నేను తమిళనాడు తెస్తే ఇక్కడ నరికేస్తారో. అందుకే కదరా ఈ టీషర్ట్ వేయించింది. నీ రాకతో మా ఇంటికి కళొచ్చినది బాబు. పద. ఈయనెవరో? నా ఫ్రెండ్ అంకుల్. అయ్యా ఈడ ఆ పక్కోడేమో అని కొడతా ఉంది. అన్నగారి షర్ట్ వేసుకున్నాను అనుమానిస్తే కంట్లు పోతాయి. రాండి లోపలికే. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టుంది. అవునా? వంటలు వేడిగా ఉన్నాయి, మొహమాట పడకండి. కాల్తండి. సరే అంకుల్. అమ్మా కార్తిక, నీ క్లాస్మేట్ వచ్చిండాడమ్మా. క్యాష్ వంకులో నాకు అనుమానం, ఏమనుకోమాకండి. మీ అమ్మాయికి కార్తీక్ అని పేరు ఎందుకు పెట్టినారా? ఆ వీరముత్తుగాడు కూతురికి కార్తిక అని పేరు పెట్టినాడని. అంటే ఉత్తమం అయిందని అర్థం అంట. ఏ ఓడి కూతురే ఉత్తమమైందా? నా కూతురు కాదా? అందుకే నా కూతురు కూడా కార్తిక అని పేరు పెట్టినా. తినండి. అబ్బి, నాకు కొడుకులేని లోటుండాది. పగోన్ని పరిగెత్తించగల నీలాంటోడే అల్లుడిగా రావాలని ఆశుండాది. నా కూతుర్ని పెండ్లాడతావా? సార్ నేను వీరమూర్తి కూతురిని ప్రేమిస్తున్నాను. నరకండ్రా! పిలిచి పిల్లనిస్తానంటే పగోలి కూతుర్ని ప్రేమిస్తుంటానని చెప్తావా? సార్ మీ కూతురిని పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? మీకు అల్లుడు మీ కూతురుకు మొగుడు వస్తాడు అంతే. అదే వాడి కూతురిని పెళ్లి చేసుకుంటే వాడింటికి మనోడు అల్లుడు అవుతాడు. అంటే మనోడి కాళ్ళు ఓడు కడుగుతాడు, మనోడి ముందు ఓడు బెండ్ అవుతాడు. మందే పై చెయ్యి. ఇదిరా ప్లాన్ అంటే. ఎక్స్క్యూజ్ మీ. ఇంతకీ ఆ పిల్ల నిన్ను ప్రేమిస్తుందంటావా? ప్రాణం ఇస్తుంది సార్, కానీ మా పెళ్లి జరగాలంటే మీ హెల్ప్ కావాలి. అబ్బే, నువ్వింక ఈసేం ఇడిసే. నీ పెళ్లి ఊరందరికీ తెలిసేలా, వీరముత్తుకి నువ్వు తప్ప వేరే దారి లేదనేలా బ్రహ్మాండంగా నేను జరిపిస్తాను. మాటిస్తాండా. ఆ పిల్ల నీదే. పో. வணக்கம் வணக்கம். బాగుండరా? హలో అన్నే, ఆ రోజు పంచాయతీలో గొడవ చేసిన తెలుగు పయ్యే ఈడకొచ్చి మమ్మల్ని కొట్టి అయ్యగారి కాడికి పోయినాడు. వాడు లోపలికి పోయిన ఊపు సూచా ఉంటే అయ్యగారిని చంపేసేలా ఉన్నాడన్నే. అయ్యా, ఆ కాలేజీ పిల్లగాడు మమ్మల్ని కొట్టి పెద్ద ఆయన గాడికి కోపంగా పోయినాడయ్యా. ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది స్వామి. నీ ముసలోడా, నాకు టైం లేదు, ఓపిక లేదు. నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. నసిగినా తేడా చెప్పినా నేను ఎత్తి పగలగొడతా.
ఈ ఊరు జమీందార్ లాస్ట్ సగం నీ పేరు మీద ఎందుకున్నాయి ఆ? చెప్పు లోపలికి వచ్చే వరకు క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరు కత్తి పొట్లతో బయటికి ఎందుకు వెళ్ళారు చెప్పరా అసలు ఈ రూమ్లో ఏం జరిగింది చెప్పరా చెప్తావా లేదా నెత్తి పగలవటమంటావా చెప్తా బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేద సాదనం పొన్ను కుండవాంగా భజంత్రేలో మాంగళ్యం తంతునా నైనా త్వమదేవ హేతునా కంఠే ఏం జరిగింది? చెప్తావా లేదా నెత్తి పగలవటమంటావా చెప్తా ఆ రోజు రా మిత్రమా రా కూర్చో. ఇదిగో నీకు నచ్చిన దొరల సారాయి. నువ్వు మెచ్చిన కౌజు పెట్టలు, కోడివేపుడు, రొయ్యలిగురు అవిగో. అర్రా సక్క సినగమ్మంటే నీదేరా. నా నోటికే కాదు నా మనసుకు కూడా నచ్చిన నా డైనానే బ్రిటన్ నుంచి తప్పించావా? డయానా నీదేంట్రా, డయానా నాది. డ్యూట్ వాట్ ఆర్ యు టాకింగ్? అది నా గర్ల్ ఫ్రెండ్. ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ ఇండియాకు ఫ్రీడమ్ వచ్చాడు. ఈ తెల్లదాని నాకు ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? 5 ఏళ్లుగా అది 6 నెలలు నాతో ఉంటుంది, 6 నెలలు లండన్ లో ఉంటుంది. పొడా ముట్టా పోయలా. అది చెప్పిన లండన్ నా తోటలో బంగళా పేర్రా. ఒరే బుర్ర తక్కువ వెదవా, నువ్వు చెప్పిన బ్రిటను ఈ బంగ్లా పేర్రా. అమ్మ దీన్ని రికార్డింగ్ డాన్స్ 6 నెలలు నీతో 6 నెలలు నాతో అష్టసం ఆడిందా? అష్టాచమ్మో తొక్కుడు బెళ్ళో అది ఏ ఆట అయినా ఆడని, అది నాకే కావాలి. బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ కాంబినేషన్ రా. అది నాది, నాకే కావాలి. ముట్టు ఓ మై బేబీ. కాదు అది నాది, నాకే కావాలి. నాకే కావాలి. కాదు, నాకే కావాలి. నాకే కావాలి. నాకే కావాలి. ముట్టు నాకే. ముట్టు why are you here? చూడను తెలంది ముత్తు అని ఎంత ముత్తుగా పిలిచిందో. డైనా డోంట్ పార్టిసిపేట్ విత్ బోత్. టెల్ వన్ ఐ ఆర్ హీ. You both are two eyes for me. అయ్యో మీ దేశంలో చెల్లుద్దేమో గాని ఇక్కడ తప్పుడయ్యానా? తప్పైనప్పుడు మీరెందుకు చేస్తున్నారు? You guys already married. అయ్యో లాజికులు మాట్లాడే టైం కదా డైనా. ఐ వాంట్ యు కంప్లీట్లీ. డయానా నాదిరా. కాదు నాదిరా. నాదిరా డయానా. నాదిరా. Please, don't నాదిరా. డయానా పోడా. ఏంటి దీనికోసం కొట్టుకున్నారా? ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగినాయి, అందులో ఇదొకటి. అసలు ఈ విషయం నీకెలా తెలుసు? ఆడ ఫ్రేమ్లో చిన్న పిల్లడు ఒకటి ఆడుకుంటున్నాడు చూడు. ఆ పిల్లాడిని నేనే. షీ ఈజ్ మై మమ్మీ. అయినా వాడు ఇంగ్లీష్ పిల్లోడు కదరా. తమిళనాడు ఎండల గురించి నీకు తెలియదే ఉంది. ట్యాన్ అయిపోయినా. అసలు నువ్వెలా జమీందార్ అయ్యావరా? వాళ్ళిద్దరికి చెరువు 5 ఎకరాలు ఉండేది. మా మమ్మీ అటు 500 ఇటు 500 నా పేరు మీద రాయించింది. వాళ్ళకి 500 మిగిలినాయి. ఆ 1000 ఎకరాలతో నేను జమీందారుని అయిపోయినా. ఈ విషయం చెప్తే ఊరు గొడవలు ఆగిపోయావు కదా. మా మమ్మీ అట్లాడదని నేను ఎట్టా చెప్పుకోను. ప్రూఫులు తీ. మీరు బయట ఉండండి, నేను చూసుకుంటా. నేను చూసుకుంటా. పోనీ పోండి, పోండి.
మీ తాతల పర్సనల్ గొడవని తెలుగు తమిళ గొడవగా మార్చేశారు. ఈ విషయం ఊరోళ్ళు తెలిస్తే ఊరంతా ఒకవైపు, మీ రెండు కుటుంబాలను ఒకవైపు వెళ్ళేస్తారు. ఇంకో ఆప్షన్ లేదు, మీ ఇద్దరు కలవాలి, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. కేశవ, పోయినోళ్ళు పొరుగు ఇప్పుడు తీసుకోవడం అవసరమా? మన్ని పడుగుతావా, ఊరు నిడిచిపెట్టి పోతావా? డే ముత్తు, ఇంతకంటే మంచిలు నీకేడ దొరుకుతాడు? ముత్తు చెప్పరా మన్ని పో. ఏం చేయాలో మాకు తెలుసా? నీ వాయిముడ్రా కల్టిపాయలా. ఆడైతే మన తాతలు కొట్టుకు సచ్చారో ఆడే మాటిస్తా ఉన్నాం. ఇంకా మన మధ్య కొట్లాటలు లేవు. ఇందుకు సాక్ష్యంగా నా కూతుర్ని తెలుగోడికిచ్చే పెండ్లి చేస్తున్నా. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం. ఏవో చూసావా నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? ఈ గొడవలు ఉన్న ప్లేస్ లో పడేస్తే గొడవలు చేయడం మానేసి గొడవల్లో ఉన్న రెండు ఊళ్ళని కలిపేశాడు. అది ఇన్నాళ్ళు మా ఆస్తి అనుభవిస్తూ మా మీదే పెత్తనం చేస్తావా? పెళ్ళయ్యాక చెప్తా ఈడి సంగతి. ఇక్కడ ఎవడు సంగతి చెప్పలేడు. ఎందుకంటే ఎవరు నోరిపినా ఊళ్ళో వాళ్ళకి మన ముగ్గురు కథ తెలిసిపోతుంది, మొహాన ఉమ్మేస్తారు. సో ఇంతకు ముందులాగే యాజ్ స్టేజ్ గా కంటిన్యూ అయిపోతాం. అవును, ఇంతకు మన రివెంజ్ గడ పరిస్థితి ఏంటి? ఓ కిడ్నాప్ తర్వాత బావ టోటల్ గా మారిపోయింది. వాడి సంగతి నేను చూసుకుంటా అని చెప్పింది. ఏం చేసిందో. ఒక్క నిమిషం అప్ప. అప్పా అప్పా అప్పా, ఇంక నా వల్ల కాదు. ముహూర్తాలు మార్చాల్సిందే. ఏం అవసరంలా, పెళ్లి కొడుకునే మార్చేసినారు. ఏం మాట్లాడుతున్నారో రూతర్ ఫోర్డ్? పెళ్లి కొడుకు మోషన్స్ అయితే ముహూర్తాలు మార్చాలి, కానీ పెళ్లి కొడుకు మార్చడం ఏంటి? పంటలేయాల్సిందే. ఏందా? ఏద్దాం. రండి.